అండి, నేను మీ జబర్దస్త్ కొమరం దండోర కొమరక్క. 4K మీడియా చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే. తప్పకుండా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకేం కావాలన్నా, నగాలన్నా, మురవాలన్నా అన్ని 4K మీడియాలు ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట ఉంటుంది. గంట అయినా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను మిమ్మల్ని గంట కొడతా. Hi everyone, this is Vindhya. January 26th, Republic Day. It's not just a holiday or a celebration. It's a historical occasion. So say Pride Republic Day. రాజ్యాంగం మన హక్కు మాత్రమే కాదండి, మనందరి బాధ్యత కూడా. Be an Indian and take pride in saying I am an Indian. ఏమ్రా మామా, అరే ఇక్కడ కూడా మందు దొరకలేదురా. ఏం రిపబ్లిక్ డేనో ఏమో, వైన్ షాపులన్నీ బంద్ ఉన్నాయి. అవునా? ఏయ్ థ్యాంక్ యూ రా, నీకు కూడా. సేమ్ టు యూ మామా. ఏమ్రా చదువుతున్నావు మంచిగా? బాగా చదువుతున్నా బాబాయ్. నీకేం పని బాబాయ్, చదువు తప్ప చదువు. ఎవరు బాబాయ్ ఫోన్లో? ఎవరికో థ్యాంక్ యూ చెప్తున్నావు? మా దోస్తుగాడు రా, ఈరోజు రిపబ్లిక్ డే కదా, వాడు విషయం చెప్పిండు. నేను థ్యాంక్స్ చెప్పి సేమ్ టు యూ అన్నా. ఎట్లా చెప్పానా వస్తూ చెప్పిందిలే. ఏమ్రా గురుకాయని చూస్తున్నావు ఇందిరా? ఏం లేదు బాబాయ్. హాలిడేస్ అప్పుడు చదువుతుండు. ఐఏఎస్ అవుతాడా ఐపీఎస్ అవుతాడా? ఈడేంది ఇప్పుడు ఫోన్ చేసిండు? అరే మావ చెప్పరా. ఏముంటాయరా సంగతులు, నీ తెలియందేముంది. మా ఏరియాలో కలర్ఫుల్గా ఏముండదు. వైన్స్లన్నీ బంద్ ఉన్నాయిరా మావా, మందు లేదు ఇక్కడ. అరే బోరు కొడుతుందిరా. అరే సినిమాకి వెళ్దామా? నిజంగానా? అరే టికెట్ తీసి పెట్టాలి. నా దగ్గర అయితే పైసలు లేవు, నువ్వే తీయాలి. సరే సరే ఓకేరా. రే మావా, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను రా. హ్యాపీ రిపబ్లిక్ డే రా. బాబాయ్ నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? అరే మనకి తెలియని ముచ్చట్లేమోనే రా దునియాలా, అడుగు చెప్తా. రిపబ్లిక్ డే అంటే ఏంటి బాబాయ్? రిపబ్లిక్ డే అంటే స్వాతంత్రం వచ్చిన రోజు. మరి ఇండిపెండెన్స్ డే అంటే? ఇండిపెండెన్స్ డే అంటే అదే రెండోసారి స్వాతంత్రం వచ్చిన రోజు. అంటే మనకి 2 సార్లు స్వాతంత్రం వచ్చినట్ట. రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం, అంటే రాజ్యాంగం అధికారికంగా అమలైన రోజని. అదేరా నేను చెప్దాం అనుకునే లోపల ఇడ్బిట్ కానలేక నువ్వే చెప్పినావు. మస్తు హుషారున్నావు. ఐఏఎస్ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి బిడ్డా. సరే, మన రాజ్యాంగాన్ని రాసింది ఎవరు? రాజ్యాంగాన్ని బాహుబలి తీసింది ఎవరంటే రాజమౌళి అని చెప్తాం. రాజ్యాంగం రాసింది ఎవరంటే ఏం చెప్తాం? మనకు తాగుడు తప్ప ఏం తెలుసు? ఈదోడు మేనేజ్ చేయాలి. అదేరా అగార్కర్. అగార్కరో గవాస్కరో కాదు బాబాయ్, అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మాకు తెలుసమ్మా అంబేద్కర్ అని. ఏదో పేరు కొంచెం అటు ఇటు అయింది అంతే. సరే, మరి మన రాజ్యాంగాన్ని రాయడానికి ఎన్ని రోజులు పట్టింది? రాజ్యాంగం అంటే ఎంత ఉంటుంది బుక్కు? ఇంతలా ఉంటే 2 నెలలు పట్టి ఉంటుందిరా. 2 నెలలు కాదు బాబాయ్, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అన్ని రోజులు పట్టిందా? మన రాజ్యాంగం నవంబర్ 26, 1949లో భారత రాజ్యాంగ సభలో ఆమోదం పొంది జనవరి 26, 1950లో అధికారికంగా అమలయ్యింది. 389 మంది మేధావులు ప్రపంచంలోని ఉన్న అన్ని రాజ్యాంగాలను తిరగేసి దాదాపు 3 సంవత్సరాలు కష్టపడి రాసిన ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఇవేవి కొంచెం కూడా తెలుసుకోకుండా హ్యాపీ రిపబ్లిక్ డే చెప్తున్నావు. అవును బాబాయ్, నాకు తెలియక అడుగుతున్నాను. రిపబ్లిక్ డేకి హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పడం ఏంటి? విష్ చేయడానికి ఇదేమైనా బర్త్డేనా, మ్యారేజ్ డేనా? రిపబ్లిక్ డే వస్తే చాలు ప్రతి వాడు వైట్ షర్ట్ వేసుకోవడం, పాకెట్కి ఫ్లాగ్ పెట్టుకుని సెల్ఫీ దిగి వాట్సాప్లో పోస్ట్ చేయడం. ఇంకొందరైతే అరే రిపబ్లిక్ డే సాటర్డే వచ్చిందే, ఫ్రైడే వస్తే సాటర్డే సండే కలిసి 3 days హాలిడేస్ వచ్చేవని అనుకుంటారు. ఏదైనా అంటే ప్రౌడ్ టు బి ఇండియన్ అని అంటారు.
రిపబ్లిక్ డేని పబ్లిక్ హాలిడే అనుకునే నీలాంటి వాళ్ళకి ప్రౌడ్ టు బి ఇండియన్ కాదు కదా, ఇండియన్ అని చెప్పుకునే అర్హత కూడా లేదు. ఆగస్ట్ 15, జనవరి 26 ఫ్యాషన్ కోసమో ట్రెండ్ కోసమో చేసేవి కాదు బాబాయ్. మన ఫ్రీడమ్ ఫైటర్స్ పడ్డ కష్టాలను, వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తు తెచ్చుకుని సగర్వంగా సెలబ్రేట్ చేసుకునేవి. అందుకే ఇట్స్ నాట్ హ్యాపీ రిపబ్లిక్ డే, ఇట్స్ ప్రైడ్ రిపబ్లిక్ డే. ప్రైడ్ రిపబ్లిక్ డే. ఏం చెప్పారో బుడ్డు, ఏం చెప్పారా, గ్రేట్ రా నువ్వు. అరే బుడ్డు, నీకు విషయం తెలుసా? ఇన్ని రోజులు ట్రెండ్ కోసం రిపబ్లిక్ డే జరుపుకున్నాను. అరే చాలామంది ప్యాషన్ కోసం ఫ్లాగ్లు కట్టుకొని తిరుగుతారా. నీకు విషయం తెలుసా? నేషనల్ హాలిడే అనగానే ఎక్కడ వైన్ షాపులు బంద్ ఉంటాయని నాలాంటి యువకులు చాలామంది బాధపడుతుంటారా. కానీ మాలాంటి వాళ్ళందరి కళ్ళు తెరిపించావురా. నీకు హ్యాట్స్ ఆఫ్ రా బుడ్డు. బ్రదర్, మీకు కూడా మాట చెప్పాలి బ్రదర్. మనం ఏదేదో చదువుకొని జ్ఞానంలో అనిపించుకుంటున్నామే, మన హిస్టరీని మనం తెలుసుకొని విజ్ఞానంలో అనిపించుకోలేమా? ఒక్కసారి ఆలోచించండి బ్రదర్. అందుకే ఇక నుంచైనా హ్యాపీ రిపబ్లిక్ డే కాదు, ప్రైడ్ రిపబ్లిక్ డే అని అందాం. బికాస్ ఇట్స్ నాట్ ఏ సెలబ్రేషన్, ఇట్స్ ఎ హిస్టారికల్ అకేషన్. హిస్టారికల్ అకేషన్. హిస్టారికల్ అకేషన్. Please subscribe to 4K Media Entertainments. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.